హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకల. ఓపీలో మేము జనరల్గా రెగ్యులర్గా ఫేస్ చేసే ఒక కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు అన్నం తినటం లేదు, మా పిల్లలు అన్నం తినటం లేదు, మా పిల్లలు అన్నం తినటం లేదు. పోనీ కొంతమంది అయితే కొంచెం అడ్వాన్స్డ్గా హెల్తీగా ఆలోచించి ఫ్రూట్స్ తినటం లేదు. ఎలా తింటాడమ్మా? పొద్దున్న లేవగానే జంక్ ఫుడ్, మధ్యాహ్నం లంచ్లో జంక్ ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్ జంక్ ఫుడ్. ప్రతి పూట వాడి ఫుడ్ సెషన్స్ని జంక్ ఫుడ్ లైక్ కుర్కురేస్ అంటారు, లేస్ అంటారు, స్నాక్స్ పేరు చెప్పి కిండర్ జాయ్స్ అంటారు. ఇంట్లో చేసే హెల్తీ ఫుడ్ ఏది పెట్టనప్పుడు ఆ హెల్తీ ఫుడ్లోనే కదా అన్నము, కూరలు, మీరు చేసేటువంటి ఈ ఆకుకూరలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ ఉండేది. మీరు జంక్ ఫుడ్ ఎప్పుడు వాడి కడుపు నింపడం తగ్గిస్తారో జంక్ ఫుడ్ తోటి, ఆటోమేటిక్గా మీరు చేసే అన్నం కావచ్చు, కూరలు కావచ్చు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే మనిషికి ఆకలి అవుతుంది. వాడికి అందుబాటులో ఉండే ఏ ఉంటే వాటితోటి కడుపు నింపుకోవాలని చూస్తాడు. వాడికి కుర్కురేలు, లేసులు అందుబాటులో ఉంటే వాటితో కడుపు నింపుకుంటాడు. అన్నం, పప్పు అందుబాటులో ఉంటే వాటితో కడుపు నింపుకుంటాడు. ఇక్కడ మీరు పెట్టే అన్నం, పప్పులో కూడా పప్పు ఎంత హెల్తీనో అన్నం అంత హెల్తీ కాదు. సో కాకపోతే మనం పెరిగిన వాతావరణానికి మనతో పెరిగిన రైస్ తినటం అనేది ఒక రకంగా హెల్తీనే. సో కీప్ వాచింగ్ వాట్ యు ఆర్ ఫీడింగ్ యువర్ కిడ్. అన్నంతో కడుపు నింపుతున్నారా, అన్నిటితో కలిపి కడుపు నింపుతున్నారా అనేది చూసుకోండి. సో బయట ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంత తగ్గిస్తే కడుపులో మిగతావి మీరు హెల్తీగా మీ చేతితో మీరు ప్రిపేర్ చేసే ఫుడ్స్ అంత ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మీరు ప్లేట్లో ఎంత పెడితే వాళ్ళు అంతే తినాలని రూల్ ఏం లేదు. వాళ్ళ పొట్ట ఎంత ఉంటే అంత పట్టెంత మాత్రమే వాళ్ళు తింటారు. సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీరు అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, దీని గురించి చిన్న షార్ట్లో చెప్పడం అనేది వీలు కాదు. సో చాలా తక్కువ టైంలో ఒక ఎలాబొరేటెడ్ వీడియో ఒకటి చేసి పెడతాను. షూర్, టేక్ కేర్.